నమస్తే. సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు కలవడం చర్చగా మారింది. కూటమి ప్రభుత్వం భూములను ఇవ్వాలని తమను వేధిస్తున్నారని వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. డిఎస్సి అభ్యర్థులు పరీక్ష విధానంలో లోపభూయిష్టంగా జరిగిందని, ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరిగాయని వైఎస్ జగన్ కు తమ గోడును విన్నవిస్తూ కన్నీటి పరిహంతమయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనలో మాకు అన్యాయం జరిగిందంటూ బాధితులు వైఎస్ జగన్ నివాసానికి క్యూ కడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో చర్చగా మారింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటూ కూటమి మాట, మహిళలు, రైతులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని ప్రతిపక్షం మాట. అధికార ప్రతిపక్షాల మాటలలో వాస్తవమెంత? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తలు వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలన పట్టు తప్పుతుందా? ఆంధ్ర రాష్ట్రంలో యువతీ యువకుల స్పందన ఏంటి? కూటమి ప్రభుత్వంపై ప్రజల స్పందన ఏంటి? అవినీతి రహిత పాలనగా కూటమి ప్రభుత్వం అందిస్తుందా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పల్లెలో ఉన్నటువంటి బెల్ట్ షాపులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ బెల్ట్ షాపులపై మహిళల స్పందన ఏంటి? మహిళల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఉందా? శాసనసభ్యులు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారా? అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని కలవడంలో ఆంతర్యం ఏంటి? అమరావతిలో రైతులను కూటమి ప్రభుత్వం వేధిస్తుందా? డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలవటం ఏంటి? కలవటం వెనుక అర్థం ఏంటి? డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డిని కలిసి రోధిస్తున్న సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ వారికి భరోసా ఇచ్చిన సందర్భంగా ఇవాళ అనేక ప్రశ్నలు ఇవాళ తలెత్తుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కటి కూడా సమాజం నుండి వినిపిస్తున్న ప్రశ్నలే. ఈ విధమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన గాడి తప్పిందా, పట్టు తప్పిందా అనే విధంగా చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, ప్రతిపక్ష నాయకుడి ఇంటికి ప్రజలు క్యూ లైన్లో వెళ్ళటం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. రైతులు కావచ్చు, డిఎస్సి విద్యార్థులు కావచ్చు, పోలీసు వేధింపుల నుండి బాధితులైన వారు కావచ్చు, ఇళ్ళు కూల్చబడిన బాధితులు కావచ్చు, అనేక రకాలైన వారు రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలతో కూటమి ప్రభుత్వంతో బాధించబడినాం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకుడి ఇంటికి క్యూ కట్టడంలో అర్థం ఏంటి అనేది ఇవాళ కూటమి ప్రభుత్వ వైఫల్యమా, లేదు ఏ విధంగా ఇది జరుగుతుంది అనేది ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిన నేపథ్యంలో 3 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో 3 రాజధానులను వ్యతిరేకించిన రైతులు, 3 రాజధానులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన రైతులు, 3 రాజధానులకు వ్యతిరేకంగా 3 రాజధానులు అనే ఆలోచనను మార్చాలి అనే విధంగా దేవుళ్లకు మొక్కిన రైతులు, 3 రాజధానులు అనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మార్పు చేయాలని ఎక్కని దేవస్థానం లేదు, మొక్కని దేవుళ్ళు లేరు అనే విధంగా తిరిగిన రైతులు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలిసి మాకు న్యాయం చేయండి అని అడగటంలో అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడా అనే విధంగా వీళ్ళు న్యాయం చేస్తాడనే విధంగా వెళ్ళడంలో అర్థం ఏంటి? ఆనాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకొచ్చిన సమయంలో ఇదే రైతులు అనేక ఆందోళనలు చేసిన నేపథ్యం, నిరాహార దీక్షలు చేసిన నేపథ్యం, ఆమరణ నిరాహార దీక్షలు చేసిన నేపథ్యం, అనేక మంది అసూలు బాసిన నేపథ్యంలో ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాకు న్యాయం చేయండి, మీరైతేనే న్యాయం చేస్తారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డిని కలవడంలో ఆంతర్యం ఏంటి? కూటమి ప్రభుత్వం నిజంగానే వేధిస్తుందా రైతులను? రైతుల వేధింపులకు, కూటమి ప్రభుత్వ వేధింపులకు తాళలేకనే ప్రతిపక్ష నాయకుడి ఇంటికి వెళ్తున్నారా అనే విధంగా ఇవాళ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యం. డిఎస్సి అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని, మేము తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసే విధంగా కష్టపడి మేము చదువుకున్న నేపథ్యంలో డిఎస్సి విషయానికి వచ్చే వరకు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు, అవినీతి జరిగింది. ఈ అవినీతికి నేపథ్యంలో మా జీవితాలు అగమ్య గోచరంగా మారాయి, మాకు న్యాయం చేయండి అనే విధంగా ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వెళ్ళి వారి మనోవేదనను చెప్పుకోవడం, రోధించడం ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో
డిఎస్సి పరీక్షా విధానానికి వచ్చే వరకు సక్రమమైన పద్ధతిలోనే, న్యాయమైన పద్ధతుల్లోనే, ఎటువంటి అవినీతి జరగని విధంగానే డిఎస్సి జరిగింది అనే విధంగా ఇవాళ ప్రభుత్వం చెప్తున్న, కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇదే పరిస్థితుల్లో ఆ డిఎస్సి అభ్యర్థులు మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, సాక్ష్యాలు ఇవ్వో, ఈ విధంగా ఏమైనా మాకు అన్యాయం జరిగింది అనే విధంగా ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో చూపించిన పరిస్థితి కనిపించిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వచ్చే వరకు, మీడియా రంగానికి వచ్చే వరకు తెలుగు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మీడియా అనేది 2 భాగాలుగా విడిపోయిన నేపథ్యం. అధికార పార్టీకి ఒక భాగంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక భాగంగా విడిపోయిన నేపథ్యం. అధికార పార్టీ విషయానికి వచ్చే వరకు అధికార పార్టీ సంక్షేమ పథకాలలోనూ, అభివృద్ధిలోనూ, పోలవరం ప్రాజెక్టులోనూ, అమరావతి నిర్మాణంలోనూ చరిత్ర సృష్టించే విధంగా అభివృద్ధి, సంక్షేమం అనే విధంగా 2 కళ్ళతో కూటమి ప్రభుత్వం వెళ్తుంది, కూటమి ప్రభుత్వ నాయకులు వెళ్తున్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దశలో ఉంది అనే విధంగా ఒక పక్షం మీడియా ప్రసారం చేస్తున్న పరిస్థితుల్లో ప్రతిపక్షానికి సంబంధించిన మీడియా అవినీతికి మూలం కూటమి ప్రభుత్వం, అవినీతి రహితంగా కూటమి ప్రభుత్వం జరుగుతుంది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితుల్లో లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా అందట్లేదు అనే విధంగా ప్రతి ఊరికి బెల్ట్ షాపు నడుస్తున్న నేపథ్యంలో మహిళలు ఆవేదన చెందుతున్నారు, డిఎస్సి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు, రైతులు ఆవేదన చెందుతున్నారు, అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఆవేదన చెందుతున్నారు అనే విధంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా చెప్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో 2 భాగాలుగా అధికార పక్షం నుండి మీడియా ఆ విధంగా అధికార పక్షాన్ని వెనుకేసుకొని వస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్షంలో ఉన్న మీడియా ప్రతిపక్షాన్ని వెనుకేసుకు వస్తున్న నేపథ్యంలో ఇవాళ సోషల్ మీడియా అనేది, ఇవాళ సోషల్ మీడియా యుగం నడుస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఏ మీడియా ఏది వాస్తవం చెప్తుంది, ఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పే వాటిలో వాస్తవం ఎంత, కూటమి ప్రభుత్వ మీడియా చెప్పే దానిలో వాస్తవం ఎంత, ప్రతిపక్ష నాయకుడు చెప్పే దానిలో వాస్తవం ఎంత, ప్రతిపక్ష పార్టీ మీడియా చెప్తున్న దానిలో వాస్తవం ఎంత, అసలు వాస్తవం జరుగుతున్నది ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే విధంగా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రతి సామాన్యుడు తెలుసుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఎవరు ఏం చెప్పినా అధికార పక్షం నుండి పారదర్శకమైన పాలన అందిస్తున్నాం, ఎటువంటి అవినీతి జరగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సామాన్యుడికి సైతం మేలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని అధికార పక్షం చెప్తుంటే ప్రతి ఒక్కటి కూడా అవినీతిమయమే అనే విధంగా ప్రతిపక్ష పార్టీ చెప్తున్న నేపథ్యం. అయితే అధికార పక్షంలో ఉన్నవారు ఇవాళ చెప్తున్న మాటలు, చేస్తున్న పనులు, ప్రతిపక్షం వారు చేస్తున్న మాటలు, చెప్తున్న మాటలు, ఏది వాస్తవం, ఏది అబద్ధం, ఏది మీడియా చెప్పేది, ఏది నిజం, మీడియా ఏది వాస్తవాన్ని చెప్తుంది, ఏది వక్రీకరించి చెప్తుంది అనే విధంగా ఇవాళ సోషల్ మీడియా ద్వారా సమాజం తెలుసుకుంటున్న నేపథ్యంలో ఇవాళ ఈ సమస్యలకు పరిష్కారం అనేది మేము చూపిస్తాం. రేపు భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వం మనదే. మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి డిఎస్సి వారికి కావచ్చు, అమరావతి రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాం అనే భరోసాని ప్రతిపక్ష నాయకుడు ఇస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సుపరిపాలన జరుగుతుంది అనే విధంగా కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే కాలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల నిర్ణయం, ప్రజల మనోభావాలు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, కొంతవరకు ప్రజలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా, ప్రతిపక్షంపై సానుభూతి పెరిగిందా లేదా, ప్రతిపక్షాన్ని ఏ విధంగా హక్కున చేర్చుకుంటారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా హక్కున చేర్చుకుంటారు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తుంది అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. నమస్తే.